బాబు ఇవన్నీ మూటలు కట్టాలి ఇప్పుడు. అదొక మూట ఇదొక మూట ఇవన్నీ మూటలు కట్టి ట్రాక్టర్ మీద వేసుకోపోవాలి. ఇదంతా మందు కలపాలి. ఇదంతా కలిపేసేసుకొని మళ్ళీ 10 బస్తాలు గిట్ట కలపాలి. 10 బస్తాలు కలిపి ఇది ఖాళీ బస్తాల్లో నుండి ఇదంతా దొడ్డి నాది. లేకపోతే కలపాలంతా అంతా కలిపేస్తున్నా ఇప్పుడు. నమస్తే అన్న అందరికీ. ఇప్పుడైతే మందు కలిపేస్తున్నా. ఇది మొత్తం మందు కలిపేసుకోవాలి. 10 బస్తాలు 15 బస్తాలు మందు అంతా పచ్చేనికి వేస్తానికి కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చేనికి మందు వేసేదైతే బాబు రిస్క్. ఇది 3 మూటలు అయితే కట్టేసినాం కూడా. 3 మూటలు కట్టేసి ఇప్పుడైతే 2 అడుగు పిండి కట్టలకు 1 యూరియా, మొత్తం 6 అడుగు పిండి కట్టలకు 6 అడుగు పిండి కట్టలకు 3 యూరియా కలిపేసేసుకొని పోసుకొని కలిపేస్తాను. మొత్తం ఇప్పుడు కలిపేసి 9 కట్టలు మొత్తం కలిపి అబ్బా చేతులు అయితే భలే ఇదే అయిపోయినాయి అబ్బా. జీవ పోస్తున్నాయి చేతులు. జల్దీ చేసి అంతా కలిపేసేసి అయితే ఇక చేతులు గుంజితే గుంజాలి. రైతు పని రైతు చేస్తూనే ఉండాలి కదా. రైతు పని మళ్ళీ చేయకుంటే దేశానికి తిండి పెట్టేది ఎవరు? మీ అసంటోళ్ళు సిటీలో ఉంటోళ్ళు కొనుక్కొని తినేది ఎట్లా? కుదరదు కదా అది. బస్తాలు అయితే అన్నీ లింపేసేయాలి. బస్తాలు లింపేసి అన్ని మూతి కట్లు కట్టాలి. అటు అవతల పక్క కట్టు ఉంది చూడు, మూతి కట్లు కట్టింది. అట్లా మూతి కట్లు కట్టి అన్ని పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టి ఇక తర్వాత ట్రాక్టర్ మీద వేసుకుపోయి పత్తి చేలు వేయాలి. ఒక్కొక్కటి తీసి పత్తి చేను వేయాలి. అంటే మొత్తం 20 కట్టలు తీసి పత్తి చేను కట్టాలి. ఒకటి పక్కకి వేసేసినాం. అట్లా పక్కకు లెంపుకొని అన్నీ ఒక్కొక్కటి లెంపుకొని పక్కకు వేయాలి. చెమటలు అయితే వచ్చి వర్షం లేదు. ఈ 10 రోజుల సంది లెస్స ఉడకపోస్తుంది. చెమటలు అయితే లెక్క పెట్టినాయి. అదొకటి లెంపేసినా మళ్ళీ ఇది ఈ సంచులు అయిందాక లెంపుతూనే ఉండాలి. ఇక ఎన్ని సంచులు అయితే అన్ని. ఇప్పటికైతే దాదాపు ఒక 4-5 సంచులు అయితే నింపినాము. 4 మూటలు కట్టినాము. 3 మూటలు కట్టినాం. 3 ఇప్పుడు కట్టాలి. మళ్ళీ 6 తర్వాత సారికి 3. రైతు పని అన్నాక ఇక సహజం అని మేము అనుకుంటాం. మేము చేస్తేనే కదా మాకు వెళ్ళేది. ఇప్పుడు చదువుకోకుండా వ్యవసాయం చేసినోడేమో ఖచ్చితంగా, చదువుకోకుండా వ్యవసాయం చేసినోడైతేనేమో ఇప్పుడు మాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. లేచినామంటే ఇదే పని. లేవాలి, బయకాడికి రావాలి, చిలకలకు వచ్చి మందు కట్లు చేనేట్టు ఉందని చూసుకోవాలి. మందు కట్లు వేసుకోవాలన్నా వద్దా, 10 మందు కొట్టాలన్నా వద్దా అని చూసుకొని మందు వేసుకునే టైంకి మందు వేసుకోవాలి. మందు కొట్టుకునే టైంకి మందు కొట్టుకోవాలి. అయితేనే చేను. ఇవన్నీ ఓడి పట్టించుకుంటాడబ్బా. ఏమమ్మా రైతు ఎట్లన్నా సస్తే మనకేంది, బతికే మనకేంది అనుకునే ప్రపంచం మనది. రైతు అయితే ఇంత కష్టపడుతుంది కదా, ఒక 10 రూపాయలు సాయం చేద్దాం అని అన్నోడు ఎవడూ లేడు దేశంలో. ఏమమ్మా మనం ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాం కదా, వాని పని వాడు చేసుకుంటుండు. మరి ఆయనకి అది చేస్తేనే కదా వచ్చేది అనుకొని చాలామంది రైతులకు తోడుగా సాయం చేస్తూ ఎవ్వరు ఉండరు. ఇప్పటికైతే 3 కట్టలు నింపేసిన. మాట్లాడుకుంటూనే వాయిస్ ఓవర్ అయితే సపరేట్గా ఇస్తున్నా అన్నట్టు. ఆ రోజు ఒకటే ఉడకపోస్తుంది, చెమటలు వచ్చేస్తున్నది, ఇక మాట్లాడలేకపోయినాను. అందుకే వాయిస్ ఓవర్ సపరేట్ ఇస్తున్నా అన్నట్టు. 2-3 రోజులు అయితే నాకు వీడియోలు తీయడానికి కుదరలేదు. ఒక 5 రోజులు బిర్రుగా పని పడ్డది. చేను బయకాడ పొలంలో పని. బిర్రుగా 5 రోజులు అయితే
పని అయితే ఫుల్ అయింది. 5 రోజులు వీడియో తీయడం కుదరలేదు. అసలు వీడియో ఫోన్ పట్టుకోవడానికి గిట్ట తిరుపతి లేకుండా ఉండే. ఇవాళ ఒక మనిషి వచ్చింది ఆమె తీయమని చెప్పినా తీస్తుంది. నేనేమో మందు కలుపుకుంటా సంతులలో పోసుకుంటే నేనున్నా, ఆమెమో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంది అన్నట్టు. వీడియోలు అందరు చూసి చూరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, లైక్లు మాత్రం అసలు ఇవ్వట్లేదన్న. ఏదో ఒక 4-5 రోజులు అయితే వీడియోలు మిస్ అయినా నాకు గిట్టే చాలా బాధ వేసింది. ఊరికే యూట్యూబ్ అన్న ఆన్ చేయకుండా యూట్యూబ్ స్టార్ట్ చేయకుండా ఉంటే బాగుండు అనిపించింది. కానీ ఏదో చేయాలి కదా, మనం లేచినామంటే పొలాల పనే చేయటం, ఇంకా మాత్రం వీడియోలు తీసుకోకుంటే ఇంకెందుకు అని తీసిన వీడియోలు అన్నట్టు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఏం ప్రయోజనం లేదు. అందరు చూస్తారు కానీ వీడియోలు లైక్లు మాత్రం ఎవరు ఇవ్వట్లేదు. ఏం చేస్తాం, వచ్చిన కాడికన్నా అయింది. 10 మంది కన్నా రైతు అనేవాడు ఎంత కష్టపడుతుందో, ఎట్లా ఉంటుందో, ఎంత కష్టపడితే పొలాలు పండుతాయి, ఎంత కష్టం చేస్తే ఇదైతే మన దగ్గరికి వస్తుంది తిండి అన్నది కొంతమంది కన్నా తెలుస్తుంది కదా. కొద్ది కొరగానన్నా ఉపయోగం ఉంటుందని వీడియోలు తీసిన. ఈ వీడియోలు అయితే రోజు తీయడానికైతే కుదురుతలేదు. షార్ట్ వీడియోలు అంటే రోజు పెడుతూనే ఉంటాయి కానీ రోజు వీడియోలు తీయడానికి కుదరట్లేదు. రోజు వీడియోలు తీయకుండా కుదరకుంటారు కల్లా 10 రోజులు అయితే మిస్ అయినా. కానీ సరేలే, చెప్పిన సోదే మళ్ళీ చెప్తుందని అనుకుంటారు. ఇప్పటికైతే మందు కలపడం అంతా అయిపోయింది. ఇప్పుడు మందు కలిపేసినా అంతా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ట్యాంక్ ఎత్తేసి సంచిలో పోసేస్తే లాస్ట్కి వచ్చేసి పత్తి చేనుకి ట్రాక్టర్ మీద వేసుకోపోవాలి. ట్రాక్టర్ మీద వేసుకోపోయి పత్తి చేను గిట్ట మీకు చూపిస్తా, ఏ చేనులో వేయాలి ఏందనేది. పత్తి చేనుకి సగం, పొలానికి సగం వేయాలి. ఇదైతే మా పత్తి చేను. ఇప్పుడు పత్తి చేనుకి వేయాలి. ఈ చేనుకు 9 కట్టలు, అట్లా యాప్ సెట్ అవుతుంది తాడు చెట్టు, ఆ చేనుకు 9 కట్టలు, మొత్తం 18 కట్టలు వేయాలి. ఈ పత్తి చేనుకు అయితే 18 కలుపు అయితే పీకేసిన, ఇంకా కొద్దిగా ఉంది పీకేది. దీనికైతే 9 కట్టలు, దానికి 9 కట్టలు, 18 కట్టలు వేయాలి. 18 కట్టలు వేస్తారు కల్లా దోల తీరిపోద్ది మాది. వీడైతే అరక నడుస్తూనే ఉంది. పోయి ఆడొకటి వేసుకొని ఈ పత్తి చేనుకి వేసేయాలి. పత్తి చేను అయిపోతే నెక్స్ట్ పొలానికి వేయాలి. వరిసేనుకి వేసిన కాడ నుంచి అసలు మందే లేవు. ఇది వరిసేను. ఈ వరిసేను వేసి కరిగేటప్పుడు 2 కట్టలు వేసిందే, ఇంతవరకు వేయలేదు. ఇప్పుడైతే వరిసేనుకి వేస్తున్నా. ఈ వరిసేను దీనికి 3 కట్టలు, పై దానికి 3 కట్టలు. ఇప్పుడు పై పొలం ఒకటి చూపిస్తాను మీకు. దీనికి 3, పై పొలానికి 3, మొత్తం 6 కట్టలు వేయాలి పొలానికి. పొలం అయితే మంచిగా వచ్చింది, సూపర్గా వచ్చింది. గంటలు అయితే పొలానికి ఇబ్బంది లేదు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. రైతు